श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం, నిన్నటి తరువాయి. బాబా యొక్క కథలు చెప్పటంలోని అలౌకికమైన నేర్పు, పదాల కూర్పును గని శ్రోతలు తల్లీనులై సంపూర్ణ సుఖాన్ని పొందుతారు. బాబా మాటలు వినటానికి చెవులు, వారి దర్శనానికి నయనాలు ఉత్సుకతతో ఉంటాయి. అట్లే మనసు ఉన్మని స్థితిని పొంది సహజంగా ధ్యానమగ్నమైపోతుంది.
నా జనని గురుమాత ప్రజలకు తెలియజేసిన కథలను, ఇతరులు ఆ నోటా చెప్పిన కథలను విన్నవారిని శ్రద్ధగా చెవులలో నింపుకుందాం. వారిని మరల తలపోసుకుంటూ ధ్యానించుకుంటూ ప్రేమ బంధనంతో బదిలపరుచుకుని పరస్పరం పంచుకుందాం. ఈ రచన సాయినాథుని ప్రేరణే, ఇందులో నాదేం లేదు. వారు ఏది చెప్పిస్తే నేనది చెప్తాను. నేను చెప్తాననటం అహంకారం. సాయియే స్వయం సూత్రధారి. నా వాక్కును నడిపించేది వారే అయినప్పుడు చెప్పేవాణ్ణి నేనెవరిని? అహంకారాన్ని వారి చరణాలయందు సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఈ రచనా సంకల్పం నాకు కలిగిన అనుమతినిమ్మని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు. అందువల్ల ఈ విషయాన్ని మసీదు మెట్ల వద్దకు వచ్చిన మాధవరావు చెవిని వేశాను. అతడు బాబా వద్ద వేరెవరూ లేని సమయం చూసుకొని బాబాని అడిగాడు. బాబా, మీ అనుమతి ఉంటే చరిత్ర యథాశక్తి వ్రాయాలన్న కోరిక ఉందని ఈ అన్నా సాహెబ్ అంటున్నాడు. నేను కేవలం ఒక ఫకీర్ను. భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ రొట్టెలను కూర ఉన్నా లేకున్నా తిని కాలం గడుపుతాను. ఇలాంటి నా కథను వ్రాయటం ఎందుకు? అది అపహాస్యం పాలవుతుందని అనవద్దు. ఈ జాతిరత్నాన్ని బంగారంలో పొదగాలి. మీ అనుజ్ఞ, మీ సహాయం ఉంటే ఇతడు వ్రాస్తాడు. లేదా అన్ని విఘ్నాలను దూరం చేసి మీరే వ్రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనాలతోనే గ్రంథరచన ప్రారంభమవుతుంది. మీ కరుణా కటాక్షం లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు అని అన్నాడు. నా మనోభిష్టాన్ని తెలుసుకున్న సాయి సముద్రులు కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పారు. నేను వెంటనే వారి చరణాలపై శిరస్సునుంచాను. సకల ధర్మ విశారదుడు, బహుబంధాలను త్రించి వేసే సాయి తమ వరద హస్తాన్ని నా సరసన ఉంచి నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. మాధవరావు ప్రార్థనను ఆలకించిన సాయికి నాపై దయ కలిగింది. అధైర్యంగా ఉన్న నాకు ధైర్యాన్ని ఇచ్చి నా మనసుకు ఊరట కలిగించారు. అలా నా మనసులోని భావాన్ని గ్రహించి నాకు అనుమతిని ప్రసాదిస్తూ వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు మొదలగు వారిని సేకరించి ఉంచాలి. కథలను సంగ్రహించడం మంచిది. అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది. అతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా కథను నేనే వ్రాసుకుంటాను. నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని త్యజించి దానిని నా చరణాలకు సమర్పించాలి. ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తించే వారికి నేను సంపూర్ణ సహాయం చేస్తాను. ఈ కథా రచనలోనైనా ఏమిటి, వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను. అహంభావం కించిత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను రాస్తాను. ఇలాంటి బుద్ధితో శ్రవణం, మననం, రచన వంటి కర్మలను ప్రారంభిస్తే ఎవరి పనులను వారే సాధించుకుంటారు. రచయిత నిమిత్త మాత్రుడు. ఈ విషయాలను తప్పక సేకరించాలి. ఇంటా బయట ఎక్కడున్నా నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే శాంతి లభిస్తుంది. నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి. ఇతరత్రా నేను లభించను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తిభావంతో ఈ కథలను ఆలకిస్తే శ్రోతల మనసులో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖావస్థ కలుగుతుంది. అంటే ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవునికి మరియు శివునికి కళ్ళకు కనిపించని నిర్గుణ చైతన్యం కనిపిస్తుంది. ఇది నా కథలలోని విశిష్టత. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? శృతుల యొక్క ధ్యేయం కూడా ఇదే. ఈ ధ్యేయం భక్తులకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. వాద వివాదాలలో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. అంతేగాక దుర్బుద్ధి, కుతర్కం కూడా ఎప్పుడూ ఉంటాయి. కానీ తమ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు. వారు ఆత్మజ్ఞానానికి పాత్రులు కారు. వారిని అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. వారికి ఇహం లేదు, పరం లేదు, సర్వదా దుఃఖమే. స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఉభయపక్షాల వివరణ కూడా వద్దు. నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు? ఉభయపక్షాల వివరణ వద్దు అన్న మాట వినగానే పూర్వం శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. ప్రథమాధ్యాయం ముగించే ముందుగా హేమాడ్ పంత్ నామకరణ కథను తెలియజేస్తానని శ్రోతలకు చెప్పాను. కథ మధ్యలో ఈ ఉపకథను వింటే దీని యుక్తాయుక్తత తెలుస్తుంది. శ్రోతలకు జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి యొక్క ప్రేరణే. దీని తర్వాత సాయి చరిత్ర కథ చెప్పబడుతుంది. కనుక శ్రోతలు శ్రద్ధగా ఈ కథను శ్రవణం చేయండి. ఈ సాయిలీల గ్రంథంలోని ప్రతి అధ్యాయాంతంలో భక్త హేమాడు పంత్ విరచితమైంది కదా. మరి ఈ హేమాడు పంత్ ఎవరు అని శ్రోతల మనసులలో సహజంగా ఒక ప్రశ్న జయించడం సహజం. ఆ జిజ్ఞాస తీరడానికి ఈ నామకరణం ఎలా ఆరంభమైంది అన్న విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి. జన్మించినది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడశ సంస్కారాలలో నామకరణ విధి ఒకటి. దీనికి సంబంధించిన చిన్న కథే హేమాడ్ పంత్ నామకరణ కథ. సందర్భానుసారంగా ఉన్న ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఈ రచయిత అసలే ఆకతాయి. అట్లే వాచాలుడు కూడా. ఇతరులను నిందించే బుద్ధి కలిగి జ్ఞానగంధం లేనివాడు.
సద్గురు మహిమ తెలియదు. దుష్టబుద్ధి మరియు కుతర్కాల ప్రతిమామూర్తి. ఎప్పుడూ తన తెలివి యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ ఉండే వాద వివాదాలలో తత్పరుడు. అయినా కేవలం అదృష్టవశాత్తు ప్రబలమైన ప్రారంధ కర్మ కారణంగా సాయి యొక్క చరణ కమలాల దర్శనం అయింది. భక్త శ్రేష్ఠులైన కాకా సాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో రుణానుబంధం లేకపోతే నేను షిరిడి వెళ్ళగలిగి ఉండేవాడినా? కాకాసాహెబ్ బలవంతంపై నా షిరిడి ప్రయాణం నిశ్చయమైంది. కానీ వెళ్ళవలసిన రోజున అకస్మాత్తుగా నా మనసు మారిపోయింది. నా యొక్క ఒక పరమమిత్రుడు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన గురుపుత్రుడు భార్యతో లోనావాలో ఉండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. అతని ఏకైక పుత్రుడు బలమైన శరీరంతో ఉన్న గుణవంతుడు పరిశుద్ధ వాతావరణంలో ఉండి కూడా జ్వరపీడితుడయ్యాడు. సకలోపాయాలు, దృష్టి దోషాలు, దేవతల మొక్కుబళ్ళు మొదలైన మానవుల ప్రయత్నాలన్నీ అయ్యాయి. గురువుని తీసుకుని వచ్చి ఆ బాలుని సమీపంలో కూర్చుండబెట్టారు. అయినా చివరకు ఆ బాలుడు చనిపోయాడు. ఇలాంటి దుర్ఘటన నుండి మరియు దుర్భర సంఘటన నుండి తప్పించుకోవటానికి గురువును బాలుని వద్ద ఉంచినా అంతా వ్యర్థమైంది. ఈ ప్రపంచం మహా విచిత్రమైనది. ఎవరి పుత్రుడు, ఎవరి భార్య, అందరూ కర్మతంత్రానికి బద్ధులు. విధిని ఎవరూ తప్పించుకోలేరు. ఈ బాలుని మరణ వార్త చెవిన పడగానే నా మనసుకు అత్యంత దుఃఖం కలిగింది. ఏకైక పుత్రుని రక్షించలేని గురువు యొక్క ప్రయోజనం ఇదేనా? ప్రారబ్ధ కర్మ యొక్క ప్రాబల్యాన్ని చూసి సాయి దర్శనానికి వెళ్లాలన్న నా నిశ్చయం మారిపోయింది. అసలు షిరిడి ఎందుకు వెళ్ళాలి? నా స్నేహితుని పరిస్థితి ఏమైంది? గురు సాంగత్యం వల్ల ఏం లాభం? మన కర్మకు గురువు ఏం చేయగలడు? నొసట వ్రాసినట్లే జరుగుతున్నప్పుడు గురువు లేకపోతే మాత్రం ఆగిపోయేదేముంది అన్న ఆలోచనతో నా షిరిడి ప్రయాణం ఆగిపోయింది. మన స్థానాన్ని వదిలి గురువు వెంట పరిగెత్తడం ఎందుకు? సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం ఎందుకు? ఏం అర్థం కాలేదు. యాదృచ్ఛికంగా ప్రాప్తించిన సుఖదుఖాలను అనుభవించాల్సిందే. జరుగునున్న దాన్ని ఎవరూ తప్పించలేనప్పుడు గురువు వద్దకు వెళ్ళితే ఏమవుతుంది అని షిరిడి వెళ్ళడం మానుకున్నాను. కానీ కర్మార్జితం వద్దనుకున్న వెంటబడుతుంది. అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అదే నన్ను షిరిడికి లాక్కొని వెళ్ళింది. నానాసాహెబ్ చందోర్కర్ ఠాణా ప్రాంతాధికారి. పని మీద వసైకి వెళ్తూ ఠాణా నుండి దాదర్ వచ్చి కొంతసేపు ఆగాడు. వసైకి వెళ్లి రైలుకు 1 గంట వ్యవధి ఉంది. ఆ సమయాన్ని సదుపయోగం చేయాలని అతనికి ప్రేరణ కలిగింది. వెంటనే కేవలం బాంద్రా వరకు వెళ్లే రైలు బండిలో కూర్చున్నాడు. బండి బాంద్రాకు చేరగానే నాకు కబురు పెట్టారు. నేను వారిని కలుసుకున్న తక్షణమే షిరిడి కథ మొదలైంది. సాయి దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఎందుకు బద్దకిస్తున్నారు? ఎందుకు ఇంకా కాలయాపన చేస్తున్నారు? మనసులో ఇంకా నిశ్చయించుకోలేదే అని ప్రశ్నించారు. అతని ఆతృతను గమనించి నేను మనసులో లజ్జితునైనాను. అయినా అతనితో వినయంగా నా మనోచాంచల్యాన్ని స్పష్టంగా సంపూర్ణంగా మనవి చేశాను. నానా యొక్క తపన, ప్రేమపూర్వకమైన బోధ విన్న నాకు షిరిడి వెళ్లాలన్న కోరిక అత్యంత ఆనందదాయకమైంది. వెంటనే బయలుదేరుతానని నా వద్ద మాట తీసుకుని నానా పయనమయ్యాడు. నేను తిరిగి నా షిరిడి ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాను. తర్వాత సామాన్లన్నీ సర్దుకుని అదే రోజు సాయంత్రం షిరిడికి బయలుదేరాను. సాయంకాలం మెయిల్ బండి దాదర్లో ఆగుతుందని అనుకుని దాదర్ వరకు డబ్బు కట్టి టికెట్ తీసుకున్నాను. కానీ నేను బండిలో కూర్చుని ఉండగా బాంద్రా స్టేషన్లో బండి బయలుదేరుతుండగా ఒక మహమ్మదీయుడు గబగబా లోపలికి వచ్చాడు. మొదటి ముద్దలోనే దోమ పడ్డట్లు, ప్రథమ గ్రాసే మక్షికా పాతం అన్నట్లు నేను దాదర్ వరకు టికెట్ తీసుకోవడమే మొదట కార్యంలో విఘాతమైంది. నా సామాను చూసి మహమ్మదీయుడు ఎక్కడి వరకు ప్రయాణమని ప్రశ్నించాడు. దాదర్ వెళ్లి మన్మాడు మెయిల్ని అందుకోవాలని నేను జవాబిచ్చాను. దాదర్లో దిక్కండి, మెయిల్ అక్కడ ఆగదు, బోరీ బందర్ వెళ్ళండి అని అతను సలహా ఇచ్చాడు. ఆ సమయానికి సరిగ్గా అతను అలా సూచించకపోతే దాదర్లో మెయిల్ దొరకక నా చంచల మనసులో ఏ ఆలోచనలు చెలరేగవు. కానీ ఆ రోజు నాకు ప్రయాణ యోగం ఉండడం వలన తలంపుగా ఈ సంఘటన జరిగింది. ఆ మరునాడు ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడి చేరాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మర్నాడు ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడి చేరాను. అక్కడ బాపూసాహెబ్ దీక్షిత్ ఎదురు చూస్తున్నారు. క్రీస్తు శకము 1910 సంవత్సరం జరిగిన విషయం ఇది. అప్పుడు యాత్రికులు బస చేయటానికి సాటేవాడ మాత్రమే ఉండేది. టాంగా బండి దిగగానే సాయి దర్శనానికి ఉత్సుకత కలిగింది.
ఎప్పుడెప్పుడు సాయి చరణాలపై శిరస్సు ఉంచి వందనం వందనం చేద్దామా అన్న ఆనంద తరంగాలు నా అంతరంగంలో పొంగాయి. ఇంతలో ప్రసిద్ధుడు సాయి యొక్క పరమభక్తుడు తాత్యా సాహెబ్ నుల్కరు మసీదు నుండి వచ్చి త్వరగా దర్శనం చేసుకోండి అన్నాడు. బాబా భక్త మండలితో సహా వాడా చివర ఉన్నారు. త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి. తర్వాత బాబా లెండికి బయలుదేరతారు. స్నానం అది ముగిసిన తర్వాత బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చాక మసీద్కి వెళ్ళి మరలా వారిని తీరికగా దర్శనం చేసుకోవచ్చు అని అన్నాడు. ఆ మాట విని నేను త్వరగా బాబా ఉన్న స్థలానికి పరుగు తీసి ధూళితో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే అధికంగా ప్రత్యక్షంగా సాయిబాబాను చూచి వారి దర్శనంతో నేను ధన్యునయ్యాను. నా నయనాలు సజలమయ్యాయి. ఎప్పుడూ కనివిని ఎరగనట్టి మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి దప్పలు హరించిపోయాయి. ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. సాయి యొక్క చరణ స్పర్శ, వారితో సంభాషణ, ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. అప్పటి నుండి నూతన జీవితం. ఎవరి కారణంగా ఎటువంటి సత్సంగ ప్రాప్తి, అంగ ప్రత్యంగ సుఖానుభూతి లభించాయో వారి ఉపకారానికి నేను నిరంతరం రుణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్థం లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు, బంధువులు. వారికంటే దగ్గర బంధువులు లేరని మనసులో అనుకున్నాను. మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను. అందువల్ల కేవలం చేతులు జోడించి వారి పాదాలపైన నా శిరస్సును ఉంచుతున్నాను. సాయి దర్శన లాభంతో నా మనోసంశయం తొలగిపోయింది. అంతేకాదు, సాయి యొక్క సమాగమంతో పరమానందం వెల్లివిరిసింది. సాయి యొక్క దర్శన మాత్రంతో చిత్తవృత్తి మారిపోతుంది. పూర్వకర్మలు నశించిపోతాయి. క్రమక్రమంగా విషయసుఖాలపై విరక్తి కలుగుతుంది. ఇది వారి దర్శనంలోని విశిష్టత. వారి కృపాలోకనంతో నా పూర్వజన్మల పాప సంచితం నశించిపోయింది. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని నాలో ఆశ జనించింది. నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనై పోయాను. సాయి మహాత్ములు సాధువుల్లో శ్రేష్ఠులు. పరమయోగి, పరమహంస పాప తాప దైన్యాలను నశింపచేసే ఈ పుణ్యరాశి దర్శనంతో మరియు వారి సమగమంతో నేను నేడు అత్యంత పుణ్యతుడయ్యాను. నా అనేక పూర్వజన్మల పుణ్య సంగ్రహం వల్ల ఈ సాయి మహారాజు కలిశారు. ఈ సాయి ఒక్కరూ మనసులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయమనిపిస్తుంది. నేను షిరిడీలో ప్రవేశించిన మొదటి రోజే బాలాసాహెబ్ పాటితో వాద వివాదాలు ప్రారంభమయ్యాయి. అసలు గురువు యొక్క అవసరం ఏమిటి? మన స్వాతంత్రాన్ని పోగొట్టుకొని పారతంత్రాన్ని తలపై వేసుకోవడం ఎందుకు? కార్యనిర్వహణలో కర్తవ్య దక్షత ఉన్న వారికి గురువు అవసరమా? ఎవరి సాధన వారే చేసుకోవాలి. ఏమీ చేయలేని వాడిని గురువు ఏమి ఉద్ధరించగలరు? కాళ్ళు చేతులు కదల్చిన వారికి ఎవరైనా ఏమి ఇవ్వగలరు? ఇదే నా సరళమైన ప్రతిపాదన. దీనికి విరుద్ధంగా ఉంది ప్రతిపక్షాల వారి అభిప్రాయము. దురాగ్రహం అనే తక్కెళ్ళలో వాద వివాదాలు తూగుతున్నాయి. వాద వివాదాలు పుట్టడానికి భయంకరమైన శరీరాభిమానమే కారణం. ఇది అహంభావానికి గుర్తు. ఇది లేకపోతే జాగానవాద వివాదాలుండవు. ఎంతటి వేద పారంగితుడైన పండితుడైనా సరే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అతడు కేవలం పుస్తజ్ఞానంతో ముక్తుడు అని ప్రతిపక్షం వారి నిశ్చిత మతం. విధి బలీయమైందా లేక స్వయం కృషి గొప్పదా అన్న భయంకరమైన సంవాదన జరిగింది. కేవలం దైవంపై భారం వేస్తే ఏం కాగలదు అని నేనన్నాను. దీనికి ప్రతిపక్షం వారు జరిగేదాన్ని అడ్డుకోలేం, జరగబోయేదాన్ని ఆపలేం. నేనన్న వారంతా అలసిపోయారు. విధిని ఎవరు ఢీకొనగలరు? ఒకటి చేయిపోతే వేరొకటి అవుతుంది. మీ చాతుర్యం ఇక్కడ పనికిరాదు అని అన్నారు.
నా అభిమానం ఊరికే ఉండలేకపోయింది. ఏమిటి మీరంటున్నది? చేసుకున్న వారికే ఫలితం. ఏం చేయకుండా సోమర్లా కూర్చుంటే దైవం సహించునా? ఉత్తరేతాత్మ నాత్మనాం. తనను తాను ఉద్ధరించుకోవాలి అన్న స్మృతి వచనం గర్జిస్తుంటే దాన్ని అనాధారం చేస్తే తరించడం అశక్యం. ఎవరి సాధన వారే చేసుకోవాలి కదా. మరి గురువు వెంట పడటం ఎందుకు? మనలో జాగృతి లేకుండా గురువు ఉండి ఏం ప్రయోజనం? మన సదా సత్విచార బుద్ధి చిత్తశుద్ధి కోసం చేసే మన సాధన వీరిని వదిలివేసే దుర్బుద్ధికి గురువు సిద్ధిని ఎలా ప్రసాదించగలడు అని నేను అన్నాను. అంతమంటూ లేని ఈ వాదాల వలన ఏం ఫలితమూ లభించలేదు. సరికదా, మనశ్శాంతిని పోగొట్టుకున్నాను. అదే నేను ఖండించింది. ఇలా వాద వివాదాలతో కించిత్తైనా అలసిపోకుండా 2 గంటలు గడిచాక వాదాలు ముగిశాయి. తర్వాత భక్త మండలితో కలిసి మేము మసీదుకు వెళ్ళాము. బాబా కాకాసాహెబ్ను ఏమడిగారో వినండి. వాడాలో ఏం జరిగింది? దేన్ని గురించి వాదం, పోట్లాట ఎందుకు అని ప్రశ్నించారు. నా వైపు చూస్తూ హే అహ్మద్ పంతు ఏమంటున్నాడు అని అడిగారు. వాడా నుండి మసీదుకు చాలా దూరం ఉంది. మరి వాడాలోని వృత్తాంతం బాబాకి ఎలా తెలిసిందబ్బా అని నేను మనసులో ఆశ్చర్యచకితున్నయ్యాను. ఇలా వాగ్మున్నహతున్నయ్యాను. నిశ్శబ్దంగా ఆజ్ఞతో కృంగిపోయాను. ప్రథమ సమాగమంలోనే నా ప్రవర్తన అనుచితము, అయోగ్యము అయింది. నాకు హేమాడ్ అనే నామకరణ ఉదయం జరిగిన వాద వివాదాల కారణంగానే. అందుకే బాబాకు హేమాడ్ గుర్తుకు రావటం అని నాకు బాగా అర్థమైంది. దేవగిరి యాదవరాజులే దౌలతాబాదు జాదవులు. వారు మహారాష్ట్ర గౌరవాన్ని, రాజ్యవైభవాన్ని 13వ శతాబ్దంలో పెంపొందించారు. వీరిలో మహాదేవ అనే పేరు గల ప్రౌఢ ప్రతాప చక్రవర్తి ఉండేవాడు. అతని సోదరుని కొడుకు పరాక్రమంలో ప్రఖ్యాతి చెందాడు, పుణ్యకీర్తిని పొందాడు. యదువంశానికి చూడామణి రాజుల్లో అగ్రగణ్యులైన రామరాజు ఈ ఉభయులకు బహుగుణవంతుడు, సర్వలక్షణ శోభితుడైన హేమడ్ పంతు మంత్రి. ఇతడు ధర్మశాస్త్ర గ్రంథకర్త, ఆచార వ్యవహారాలను బాగా ఎరిగినవాడు, బ్రాహ్మణులను ఉదారంగా సన్మానించేవాడు, వ్రతాలు, దానాలు, తీర్థాలు, మోక్షం గురించిన విషయాలను విస్తారంగా తెలియజేసే చతుర్గత చింతామణి అనే గ్రంథాన్ని రచించి చాలా ప్రసిద్ధి చెందినవాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతు, ప్రాకృత భాషలో హేమాడ్ పంతు. ఆ కాలంలో అతడు రాజనీతి విశారదుడని ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు వత్స గోత్రానికి చెందినవాడు. నాది భరద్వాజ గోత్రము. అతడు పంచప్రవర్తి, నేను త్రివర్తిని. అతడు యజుర్వేది, నేను ఋగ్వేదిని. అతడు ధర్మశాస్త్రజ్ఞుడు, నేను మూర్ఖుణ్ణి. అతడు మాంద్యాతునుడు, నేను శాఖకు చెందిన వాణ్ణి. అతడు ధర్మశాస్త్రాల జ్ఞానం కలిగినవాడు, నేనా వాచాలుణ్ణి. అతడు పండితుడు, నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. ఎందుకీ నాకు ఈ వ్యర్థమైన బిరుదు? అతడు రాజకార్య దురంధరుడు, చతురుడు అయితే నేను అల్పమతిని, మందబుద్ధిని. అతను రాజ్య ప్రసిద్ధి చెందిన సంస్కృత కావ్యము నేను ఒక పద్యమైన వ్రాయలేని వాణ్ణి. అతడు కళాభిజ్ఞుడు, గ్రంథకారుడు, నేను ఏం తెలివి లేని వాణ్ణి. అతడు ధర్మశాస్త్ర విశారదుడు, జ్ఞాని, అల్పజ్ఞుణ్ణి. విశారదుడు, జ్ఞాని, నేను అల్పజ్ఞాన్ని. అతడు గ్రంథలేఖన కల్పతరువు, అనేక చిత్రకావ్యాల సంగ్రహము అయితే నేను పద్యరచన చేయలేని వాణ్ణి. బాబా బిడ్డను. ఘోర, చౌక, సంతమాలి, నివృత్తి, జ్ఞానదేవు, నామదేవు మొదలగు భాగవత ధర్మ ప్రవర్తక మండలి ఉదయించిన ఆ కాలంలో పండిత భోపదేవ అన్న విద్వాంసుడు మణిలా ప్రకాశిస్తున్న దర్బార్లో అక్కడే హేమడ్ పంతు రాజకార్యాల్లో సుగుణాలతో ప్రసిద్ధి చెంది ఉన్నాడు.
ఉత్తరం నుండి యవనుల సైన్యము ఈ దేశంలో ప్రవేశించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. ఆ కారణంగా దక్షిణ దేశపు రాజ్య సత్తా అస్తమించిపోయింది. నా చాతుర్యానికి సన్మానంలా నాకు ఈ పదవి ప్రదానం ఊరకనే కాదు, వాద వివాదాలలోని నా అభిమానం తొలగిపోవడానికి బాబా నాపై విసిరిన వాగ్బాణం. ఏ జ్ఞానం ఏ అర్హత లేకుండా వ్యర్థంగా వాదించే నాకు సమయానికి సరిగ్గా కళ్ళల్లో అంజనం వేసి బాబా నా కళ్ళను తెరిపించారు. ఇంతకు ముందు చెప్పిన లక్షణాలున్న సాయి నోటి నుండి వెలువడిన విలక్షణమో మరియు సందర్భానికి సరిపోయిన సార్థక నామకరణాన్ని నేను భూషణంగా స్వీకరించాను. అశుభమో హానికరమో చెడు లక్షణాలైన వాద వివాదాలు ఒక క్షణమైనా నన్ను తాకకుండా ఉండాలని నాకు మంచి గుణపాఠం. వాద వివాదాలలోని నా అభిమానం కరిగిపోయి నేను ఆమరణం నిరభిమానంగా ఉండాలని గుర్తుండడానికే ఈ నామకరణం. దశరథ రాముడు భగవంతుని అవతారం. పూర్ణ జ్ఞానులను తనను నమ్ముకున్న భక్తులను తరింపజేసే దేవుడు. ఋషుల మనసులలో విహరించేవాడు. గురువైన వశిష్ఠుల వారి చరణాలను ఆశ్రయించాడు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించవలసి వచ్చింది. గురువైన సాందీపుని గృహంలో కట్టెలు మోసి కష్టాలు పడ్డాడు. అలాంటప్పుడు నేనెంతటి వాణ్ణి? గురువు వినా జ్ఞానం గాని పరమార్థం గాని లభించవు అన్న శాస్త్రవచనాలు దృఢమయ్యాయి. వ్యర్థమైన వాద వివాదాలు మంచివి కావు. వాద వివాదాలు ఎందుకు చేయాలి? ఎవరితోనూ పోల్చుకోకూడదు. శ్రద్ధ మరియు సహనం లేకపోతే పరమార్థం కించిత్తైనా సాధించలేం. ఇది తర్వాత అనుభవం అయ్యింది. ఈ రీతిగా గౌరవంగా వచ్చిన నామాన్ని నేను ప్రేమపూర్వకంగా సందర్భంతో స్వీకరించాను. ఇప్పుడు తన పక్షం ఇతరుల పక్షం అన్న భావాన్ని తొలగించే వాద ప్రతివాదాలను అడ్డగించేది మరియు అందరికీ బోధప్రదమైన కథను ఇక్కడ ఆపి ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని, అధికారి మరియు అనుబంధాన్ని తెలియజేస్తాను. గ్రంథకారుని నామకరణ వర్ణన విన్నారు. ఇక్కడికి ఈ అధ్యాయం విస్తరం చాలు. తర్వాత క్రమానుసారంగా సవిస్తరమైన కథను హేమాడు సాయి చరణాలయందు సాదరంగా మనవి చేస్తాడు. శ్రోతలు శ్రవణ తత్పరులు కండి. సాయియే మన సుఖ సంపత్తి, సాయియే మన సుఖ సంవిత్తి, సాయియే మన పరమ నివృత్తి. అంతిమగతి కూడా శ్రీ సాయియే. సాయి కృపా కారణంగా శ్రీ సాయి చరిత్ర శ్రవణం చేయడం వలన దుస్తరమైన భయాన్ని తరించడం మరియు కలియుగంలోని మలినం నిర్మూలమవ్వడం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో కథా ప్రయోజనం నామకరణం అను 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం. ఇప్పుడు పూర్వ కథ. సాయిబాబా నాకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చి నా చరిత్రను వర్ణించడానికి నా సంపూర్ణ అనుమతి ఉంది. నీవు నీ పనిని చెయ్యి. మనసులో ఏమాత్రమూ భయపడకు. నా మాటలందు పూర్తి విశ్వాసముంచు. నీ మనసును దృఢపరచుకో. నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. వానిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణం అనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరల మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పారు. ఈ మాటలు వినగానే నా మనసులోని సంశయాలు దూరమయ్యాయి. సాయి పాదాలకు ప్రణమిల్లి నాకు స్ఫురించినట్లు చరిత్రను వ్రాయ ఆరంభించాను. బాబా పెదవుల నుండి వచ్చిన మాటలు శుభశకునమని భావించి నా కార్యం తప్పక జరిగి తీరుతుందని దృఢపరుచుకున్నాను. అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు. అవి ఎవరికి
అంతుపట్టవు. వానిని వర్ణించలేక వేదాలు, శృతులు, శాస్త్రాలు మోగబోయాయి. శాస్త్ర విశారదులు, వేద విధులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు వారి జోలికి పోకండి. శ్రీహరి తమ భక్తుల చేతులలో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడుతాడు. ప్రేమ కోసం భక్తుల ఆధీనంలో ఉంటాడు. కానీ డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. నీకు ఇదే శుభప్రదమైనది. ఇది నా ఈ అవతార కార్య సార్థకత. ఇదే నేను పదే పదే చెప్పేది. దీనిని గురించే నా చింత. శ్యామ, మరో మాట చెప్తాను. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో గానం చేసే వారి ముందు వెనుక నలుదిక్కుల నిలిచి ఉంటాను. నా కొరకు మనోప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథ శ్రవణంలో ఆనందం కలగడం సహజం. నా కథ సంకీర్తనలు చేసే వారెవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా అనన్య శరణు జొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ నా లీలలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానం చేసేవారికి విషయసుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి? నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణమవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధగల శ్రోతలు ఉన్మని స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్యగణమవుతుంది. సాయి సాయి అని నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహింపవేస్తుంది. సాయికి ఒక్క సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి అని చెప్పారు. రచనా కార్యం సామాన్యమైనది కాదు. అయినా వారి ఆజ్ఞను శిరసావహించాను. బాబా వంటి ఉదారులైన దాత అండ ఉండగా నేను దైన్యాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి? వారు ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేయించారు. మరొకరిని హరికథ కీర్తనాదులలో నిమగ్నులు చేశారు. ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను వ్రాయడానికి కూర్చోబెట్టారు. నేను అందరికంటే పామరుని. నాలో ఏ గుణాలను చూసి ఆ కరుణా సాగరులు నాపై కృపా దృష్టిని కురిపించారో నేను ఏమాత్రం ఎరుగను. గురు కృపలోని విశిష్టత ఇదే. అది ఏమాత్రం తడి లేకుండానే ఎండి మోడుబారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింపజేసి బాగా ఫలాలు లభించేలా చేస్తుంది. ఒకరు ఆశ్రమాన్ని, మఠాన్ని నిర్మిస్తారు. మరొకరు దేవాలయాలను, స్నానఘట్టాలను నిర్మిస్తారు. నేను సులువైన సాయి చరిత్ర పఠన మార్గాన్ని అవలంబిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरण बाबूजी की जय. ఒకరు సత్కారపూర్వకంగా అర్చన, మరొకరు పాద సంవాహన సేవ చేయగా నా మనసు సాయి గుణ సంకీర్తన చేయాలని ఉబలాట పడుతుంది. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులతో, ద్వాపర యుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురు భజనలతో, నామ సంకీర్తనలతో ప్రాప్తిస్తాయి. నేను ఏ యోగ్యత లేనివాణ్ణి, అనర్హుణ్ణి. చింగిగుడ్డలు బోలెడున్నా సరి అయిన వస్త్రం ఒక్కటైనా లేనివాణ్ణి, అంటే పరిపూర్ణ జ్ఞానం లేనివాణ్ణి. ఇటువంటి కఠిన కార్యాన్ని ఎలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చుందామంటే ఆజ్ఞాభంగం చేసిన పాతకుణ్ణవుతాను. పోనీ ఆజ్ఞాపాలన చేద్దామంటే ఇది ఎలా సాధ్యం? సాయి సమర్థుని నిజ స్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికి ఉంది? వారు స్వయంగా భక్తులను కరుణించదలిచినప్పుడు వారికి వారే స్వయం తెలియజేస్తారు. వానికి అతీతమైన విషయాలను చెప్పాలని నేనెందుకు ఆశించాను అని ఎవరైనా అనడానికి ఆస్కారం లేదు. చేతిలో కలం తీసుకోగానే బాబా నా అహంభావాన్ని హరించివేసి తమ కథలను తామే వ్రాసుకున్నారు. అందువల్ల ఇందులోని ఘనత వారిదే. ఇది సత్పురుషుని చరిత్ర రచన.
వారు తప్ప దీనిని ఎవరు రచించగలరు? బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను, మహిమలను అవగాహన చేసుకోవటం గగనాలింగనం వంటిది. ఊహకందని వారి మహిమలను మతిహీనుడనైన నేనెలా వర్ణించను? ఈ కార్యభారాన్ని వారే వహించి వచన నిర్ముక్తులవ్వాలి. బాబా, నేను జన్మతః బ్రాహ్మణుడే కాని స్మృతులనే కళ్ళు లేని వాణ్ణి. ఇది నా ఈ జన్మకు దోషమే అయినా మీ వలన నాకు శోభ. వేదాలు, పురాణాలు బ్రాహ్మణులకు కళ్ళు. ఒకటి లేకపోతే మెల్లకన్ను, రెండు లేకపోతే అంధుడే. నేను అట్లే హీనుణ్ణి, దీనుణ్ణి. ఈ అంధునికి ఊతకర్రలా మీరు తోడు ఉండగా ఇక మరి నాకేం కష్టం? మీ వెంట సులువైన మార్గాన నడుస్తాను. ఇక ముందు ఏం చేయాలన్నది పామరుణ్ణైన నాకు తెలియదు. నాకు బుద్ధిని ప్రసాదించి మీ కార్యాన్ని మీరే సాధించుకోండి. బుద్ధికి అతీతమైన ఎవరి అపూర్వ శక్తితో కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడో, మూగవాడు బృహస్పతి వలె మాట్లాడగలడో, అట్టి శక్తి గల వారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను కేవలం మీ పాదదాసుణ్ణి. నన్ను నిరుత్సాహపరచకండి. ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధింపచేసుకోండి. ఇప్పుడు శ్రోతలు ఈ గ్రంథ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు కదూ. భక్తుల శ్రేయస్సు కొరకు సాయియే దీనిని స్వయంగా వ్రాయించేవారు. మురళికి మరియు హార్మోనియానికి రెంటికి ఎలా మ్రోగాలి అన్న చింత ఉండదు. ఆ ప్రతిభ వాయించేవారిదే కదా. మరి నేనెందుకు శ్రమపడాలి? చంద్రకాంతామణి స్రవింపజేసే అమృతం దాని పొట్టలోనిదా? కాదు. అది చంద్రోదయాన చంద్రుని అద్భుత చర్య. చంద్రుని కిరణాల ప్రభావం వల్ల సాగరంలో అలలు ఉప్పొంగడానికి చంద్రోదయమే కారణం గాని సాగరం యొక్క ఘనత కాదు. సముద్రంలో ఓడలు సుడిగుండాలలో చిక్కుకొని పోకుండా, పెద్ద రాతి బండలను కొట్టుకోకుండా నిరాటంకంగా సాగిపోవటానికి అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలను నిర్మిస్తారు. అట్లే సాయినాథుని మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా దుస్తరమైన భవసాగర మార్గాన్ని అతి సులువుగా దాటింపజేస్తాయి. వారి కథలు ధన్యం. ఇవి శ్రవణాల ద్వారా హృదయంలోనికి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటికి నెట్టేస్తాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. వీనిని హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలుదిక్కులా పారిపోతాయి. అంతేకాదు, జ్ఞానం బాగా పోగై అహంభావం నశించిపోతుంది. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకుపోతాయి. ఇది పరమార్థానికి సులభ సాధనం. మాయాతీత బ్రహ్మ అంటే ఏమిటి? మాయను తరించే ఉపాయం ఏది? ధర్మాచరణలో ఏ ఏ కర్మలను చేస్తే శ్రీహరి ప్రసన్నుడవుతాడు? అత్యంత క్షేమకరమైనది ఏది? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏవి? 4 వర్ణాలకు 4 ఆశ్రమాలకు ఉన్న నియమాలు ఏవి? సద్వస్తువు అంటే ఏమి? అద్వైతానికి అర్థమేమిటి? ఇత్యాది విషయాలు అత్యంత గూఢమైనవి. వీనిని తెలుసుకోవాలన్న కోరిక కలవారు జ్ఞానేశ్వర, ఏకనాథులు రచించిన వివిధ గ్రంథాలను పఠించి ఆనందించగలరు. కృతయుగంలో శమధమాదులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరంలో పూజార్చనాదులు, కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణం, కథాకీర్తనలు. బ్రాహ్మణాది 4 వర్ణాలకు గురుకథా శ్రవణం సాధనం. స్త్రీలు గాని, శూద్రులు గాని, నిమ్నజాతులకు గాని అందరికీ ఇది ఒక్కటే సాధన. పుణ్య సంచయం ఉన్నవారే ఈ కథలను శ్రవణం చేస్తారు. శ్రవణంలో ఎవరికైనా నిద్ర ముంచుకొని వస్తే శ్రీహరి వారిని మేలుకొలుపుతాడు. అనవరతం విషయ భోగాలను అనుభవించాలని కోరుకునే వారిని, విషయ సుఖాలు లభించక దీనంగా దుఃఖించే వారిని కూడా ఈ సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తులను చేస్తుంది. యోగాసనాలు, యాగాలు, ధ్యాన ధారణలు మొదలగు సాధనలు చేయటానికి నానా ప్రయాస పడాలి. కానీ ఈ కథా శ్రవణంలో ఏకాగ్రత తప్ప మరి ఏ శ్రమ లేదు. ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారి ప్రబలమైన పంచమహాపాతకాలు దహింపబడి నశించుకొని పోతాయి. మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుపోయి ఉన్నాం. అందువల్ల మన నిజస్వరూపం మరుగున పడింది. ఈ బంధనాలు కథా శ్రవణంతో వదిలై విడిపోతాయి. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉండాలి. వానిని నిత్యం పారాయణం చేసే జీవులు భవబంధాల నుండి విముక్తులై శాంతిని పొందాలి.
ఈ కథలను భక్తిభావంతో చదువుతున్నా వింటున్నా సాయిపై ధ్యానం సహజంగా కుదిరి దానితో వారి సాకార సగుణ రూపం కళ్ళల్లో కనిపించి చిత్తం వారి యందు దృఢంగా నిలిచిపోవాలి. అప్పుడు సద్గురువు యందు భక్తి కలిగి, సంసారము యందు ప్రపంచమందు విరక్తి కలిగి, గురుస్మరణ యందు ప్రీతి కలిగి మనసు నిర్మలంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే సాయిబాబా కరుణతో నన్ను నిమిత్త మాత్రునిగా చేసి స్వయంగా ఈ రచనా కార్యాన్ని చేశారు. ఆవు పొదుగు నిండా బాగా సమృద్ధిగా పాలు ఉన్నా దూడ లేకుండా పాలు చేపదు. ఇది ఆవు యొక్క నైజం. సాయి యొక్క ప్రేమ కూడా ఇట్టిదే. సాయి దయామయి చేతక పక్షి వంటి నా కోరికను మన్నించి నాపై ఆనంద వృష్టిని కురిపించి నా చిన్ని కోరికను తీర్చి భక్తులకు కూడా ఆనందాన్ని కలుగజేశాడు. భక్తి ప్రేమలకు భక్తి ప్రేమల కౌతుకం ఎంత విచిత్రం. బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. అందుకే బిడ్డ నోరు తెరవక ముందే బిడ్డ నోటికి తన స్తన్యాన్ని అందిస్తుంది. ఆమె బాధ ఎవరికి అర్థమవుతుంది? బిడ్డకది తెలియదు. అడగకుండానే తల్లి తప్ప అన్యులెవరు స్తన్యం ఇవ్వగలరు? బిడ్డను నగలతో అలంకరించి తల్లి ఆనందిస్తుంది. కానీ అందులోని మాధుర్యాన్ని బిడ్డ ఎరుగడు. ఆ కౌతుకం ఒక్క తల్లికే తెలుస్తుంది. సద్గురువు పద్ధతి కూడా ఇదే. నా బిడ్డ యొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అన్న తపన తల్లికి తప్ప ఎవరికి ఉంటుంది? అలాంటి వాత్సల్యం అరుదు. మంచి తల్లి కడుపున పుట్టడం దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. ఎంతో బాధను సహించి జన్మనిచ్చిన తల్లి కష్టం బిడ్డలు ఎరుగరు. ఈ విషయంలో బాబా చెప్పిన ఒక మాటను వినిపిస్తాను. సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీసే 1916వ సంవత్సరంలో ప్రభుత్వంలోని నా ఉద్యోగం ముగిసింది. నా అర్హతను అనుసరించి నా పింఛను నిర్ణయమైంది. అప్పుడు షిరిడి ప్రయాణానికి సమయం వచ్చింది. అది గురు పూర్ణిమ రోజు. గురు పూజకు భక్తులు సమావేశమయ్యారు. అన్నా చెంచునీకర్ తనంతట తానే బాబాతో నా గురించి సిఫార్సు చేయడం వినండి. అన్నాకు నాపై చాలా చింత. బాబాతో ఇతనిది పెరుగుతున్న సంసారం, అందువల్ల ఇతనిపై కృప చూపండి. ఇతనికి వచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నా సాహెబును వేరే ఉద్యోగంలో ఉంచి ఇతని చింతను దూరం చేయండి అని ప్రార్థించాడు. బాబా ఇలా జవాబిచ్చారు, ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చెయ్యని. ప్రపంచం సుఖమయమవుతోంది. ఇతని మల్లాలు ఎప్పుడూ నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నావాడై ఉంటే ఇతని ఆపదలను హరించి వేస్తాను. ఎలా ప్రవర్తిస్తే మాత్రం చెడిపోయేదేముంది అని అనేవారు మూర్ఖులు. ధర్మాచరణను త్యజించిన వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారిని భయంకరులుగా తలిచి వారు ఎదురుపడితే పక్కకు తొలగిపోవాలి. వారి నీడలోనైనా ఉండకూడదు. కష్టాలను సహించాలి. ఆచారహీనులు, శీలభ్రష్టులు, బుద్ధిహీనులు, మంచి చెడు తారతమ్యం తెలియని వారు తమ మనోభీష్టాలను ఎలా పొందుతారు? ఏ రుణానుబంధం లేకుండా ఎవరు మన వద్దకు రారు. శ్వాస సుకారాలైనా దోమలైనా అంతే. కనుక చీచీ పొమ్మని ఎవరిని తరిమివేయకండి. ఇకపై ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. మరి ఈ పూజ ఎట్లా చేయాలి? నేనెవరినో నిశ్చయముగా ఎలా తెలుసుకోవాలి? సాయి యొక్క శరీరం నశించిపోయేది. అవినాశి అయిన బ్రహ్మ పూజింపదగిన వారు. నేను అష్టదా ప్రకృతి రూపంలో నలుదిశలా వ్యాపించి ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునునికి గీతా వాఖ్యానమునందు చెప్పారు. స్థావర జంగమాత్మక జగత్తులో వివిధ నామరూపాలన్నిటిలో నేనే అష్టదా ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓం ప్రణవం నా వాచకం. దాని వాచ్యం నేనే. విశ్వంలో అనేక వస్తువులలో నేనే నిండి ఉన్నాను. ఆత్మ భిన్న వస్తువు కాదు. దశ దిశలలోనూ అన్ని ప్రదేశాలలోనూ నేనే నిండి ఉన్నాను. ఇక దేనిని కోరటం? ఇలా అంతటా నేనే సంపూర్ణంగా ఉన్నానన్న భావంతో
నేను నాది అన్న భేదభావం తొలగిపోగా అప్పుడింక కోరేదేమి ఉంటుంది? కోరిక బుద్ధిలో జనిస్తుంది. దీనికి ఆత్మతో సంబంధం లేదు అని చెప్పారు. సాయి మహారాజు మూర్తీభవించిన మన ఆత్మయే. అక్కడ కోరిక ఎలా స్ఫురించగలదు? కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని నిశ్చయంగా తెలుసుకోగానే సూర్యుని కిరణాలకు కరిగిపోయే మంచులా అవి కరిగిపోతాయి. నేను మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన విరాట్ స్థూల శరీరాన్ని కాను. అగోచరమైన హిరణ్య గర్భ సూక్ష్మ శరీరాన్ని కాను. నేను అనాది అయిన సనాతన సాక్షిని. ఇలా గుణాలను, ఇంద్రియాలను అతీతంగా ఉన్న నాకు విషయాలయందు ఆసక్తి లేదు. నేను లేని చోటే లేదు. నేను చేసేవాణ్ణి కాను, చేయించేవాణ్ణి కాను. మనస్సు, బుద్ధి ఇవన్నీ ఇంద్రియాలు. ఇవి జడం అని గ్రహించిన వెంటనే విషయ సుఖాలయందు విరక్తి కలిగి జ్ఞానాన్ని కప్పుకున్న ఆవరణ తొలగిపోతుంది. తన స్వరూపమైన ఆత్మను మరచిపోవటమే మాయా ప్రాదుర్భావం. నేను చైతన్య ఘన స్వరూపమని గుర్తు ఉంటే శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది. ఆ నా స్వరూపం వైపు మనోవృత్తిని మళ్లించటమే నా సేవ. అదే నా భక్తి. నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్ష అనుభవం కలిగినప్పుడు ప్రాప్తించిన శుద్ధ స్థితి జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనంద బ్రహ్మ అని అంటారు. జగత్తు వాస్తవం కాదు, మిథ్య. అందుకే అది భ్రమింపచేస్తుంది. వాస్తవమైన బ్రహ్మను నేనే. నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, సత్యమైన వాసుదేవుణ్ణి నేను. ఇలాంటి నన్ను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే స్వహితం కలుగుతుంది. ఇలా నేను ఎవరు అని తెలుసుకొని నా యథార్థమైన పూజను చేసి అనన్య శరణుజొచ్చి నాలో ఐక్యమైపోవాలి. నది సముద్రుని శరణుజొచ్చి మరలా వెనుకకు తిరిగి రాగలదా? సముద్రుని ఆలింగనం చేసుకున్న నది నదిలా భిన్నంగా ఉండగలదా? నూనెలో తడిసిన దూది వచ్చి దీపపు జ్యోతిని కలిసి స్వయం దీపమై ప్రకాశిస్తుంది. అట్లే సత్పురుషుల చరణాలను శరణుజొచ్చిన వారి స్థితి కూడా చైతన్యఘనుడైన అల్లా మాలిక్ తప్ప వేరే ఏ ధ్యానం లేనివారు శాంత చిత్తులు. ఏమీ ఆపేక్షించని వారికి, సమభావం కలవారికి అహంభావం ఎలా ఉంటుంది? నిరహంభావం, మమకారం, ద్వంద్వాలకు అతీతం, అపరిగ్రహం అనే 4 గుణాలున్న చోట నేననే అహంభావం ఎందుకుంటుంది? దీని తాత్పర్యం ఈ 8 గుణాలు సాయి యందు సంపూర్ణంగా ఉన్నప్పుడు ఇక అక్కడ అహంభావానికి తావెక్కడిది? అటువంటి సాయిని నేను అహంభావంతో ఎలా సేవించగలను? విశ్వమంతా నిండియున్న వారి అహంభావం యొక్క చిన్న అంశమే నాలోని అహం. దీనిని సాయి చరణాలయందు సమర్పించడమే నా సంపూర్ణ సేవ. అనన్యంగా శరణుజొచ్చి నా సేవ, నా భజన చేసేవారు నా రూపాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పాడు. భ్రమరాన్ని ధ్యానించే కీటకం భ్రమరమైపోయేలా గురువును ఆరాధించే శిష్యులు గురు సమానులైపోతారు. సమానం అన్న పదంలో ఉన్న భేదభావాన్ని గురువు ఒక్క క్షణమైనా సహించలేరు. శిష్యుడు లేక గురువుకు గురుత్వం లేదు. అట్లే శిష్యత్వం గురుత్వం కంటే భిన్నం కాదు. ఎవరి పూజను చేయాలని ఆజ్ఞాపించారో ఆ నేను ఎవరన్న విషయాన్ని వ్యాఖ్యానించాను. దీనిని దృఢపరచటానికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. దానిని చెబుతాను. ఒక రోహిల్లా షిరిడీకి వచ్చి చాలా రోజులున్నాడు. బాబా గుణాలకు ఆకర్షింపబడి బాబాను ప్రేమించసాగాడు. ఎనుబోతు వంటి శరీరంతో బాగా పుష్టిగా ఉండేవాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ఎవరినీ ఖాతరు చేసేవాడు కాదు. శరీరానికి చీలమండల దాకా ఉండే కఫ్నీని ధరించి మసీదుకు వచ్చి ఉన్నాడు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. పగలైనా రాత్రైనా మసీదులో ఉన్న
చావడిలో ఉన్న అత్యంత ఆవేశంతో గట్టిగా స్వేచ్ఛగా కల్మాన్ పఠించేవాడు. సాయి మహారాజు శాంతమూర్తి, కానీ గ్రామస్తులు చాలా విసిగిపోయారు. అర్ధరాత్రి కూడా అతని కేకలు వారికి నిద్రాభంగం కలిగించేవి. పగలల్లా ఎండలో పొలాలల్లోనూ అడవుల్లోనూ శ్రమించి రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నందుకు వారు చాలా బాధపడ్డారు. బాబాకు ఏ బాధ లేదు, కానీ ప్రజలకు చాలా బాధాకరమైంది. రాత్రి సుఖంగా నిద్రలేనందువల్ల వారికి రోహిల్లాపై క్రోధం కలిగింది. అటు నుయ్యి ఇటు గొయ్యిలా అయింది వారి పరిస్థితి. ఎంతవరకు సహనంగా ఉండగలరు? అహోరాత్రులు అరుపులు గొడవ. ఏం చెయ్యాలి అని వారికి పెద్ద చింత పట్టుకుంది. అసలే రోహిల్లా తలతిక్క మనిషి, పైగా అతనికి బాబా మద్దతు. దాంతో అతడు అదుపు లేకుండా మరింత రెచ్చిపోయాడు. గర్వంగా ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోసాగాడు. హద్దుమీరి ప్రవర్తించడంతో ఊరు కూడా అతనిపై తిరగబడింది. సాయిమాత అత్యంత కరుణామయి, శరణాగతులను అక్కున చేర్చుకుంటుందని ఊరి వారంతా బాబా వద్ద మొరపెట్టుకోవాలని వెళ్ళారు. కానీ బాబా వారి మాటలను లక్ష్యపెట్టలేదు. పైగా వారికి వ్యతిరేకంగా రోహిల్లాను బాధ పెట్టకండి, నాకతడు అత్యంత ప్రియుడు. రోహిల్లా భార్య పతితురాలు, అతనితో పొత్తు కుదరక అతనిని తప్పించుకొని ఆ దయ్యం నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. దానికి పరదా పద్ధతి ఏమీ లేవు. సిగ్గు బిడియాలను వదిలేసింది. దానిని బయటికి తరిమేసినా బలవంతంగా లోపలికి చొరబడుతుంది. అతడి కేకలు ఆగిపోతే ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి జొరబడాలని చూస్తుంది. అతడు గట్టిగా అరుస్తుంటే అది తప్పక పారిపోతుంది. అందువలననే నాకు అత్యంత సుఖం. అందువల్ల అతని జోలికి ఎవరూ పోకండి. అతన్ని ఇష్టమొచ్చినట్లు కేకలు వేయనీయండి. అతడు లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని కేకలు నాకెంతో సుఖాన్ని ఇస్తాయి. అతడలా అరవటం నాకు చాలా మంచిది. పరోపకారం చేసే ఆ రోహిల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తాడు. అందుచేత అతన్ని యథేచ్ఛగా కేకలు వేయనీయండి. నాకదే ఇష్టం. లేకపోతే దురదృష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలగజేస్తుంది. అతడు అలసిపోయినప్పుడు తానంత తానే ఊరుకుండిపోతాడు. మీ కార్యం సిద్ధిస్తుంది, ఆమె నన్ను బాధపెట్టదు అని సాయి మహారాజు చెప్పగా బాబా మనసులో ఏ బాధ లేదు కదా, ఇక మనకేం పని అని అక్కడితో ఆ సమస్య ఆగిపోయింది. అసలే రోహిల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ఆ పైగా కరువులో అధిక మాసంలా బాబా సమర్థించటంతో హుషారుతో కంఠశోష వచ్చేలా అరిచేవాడు. బాబా ఎంతటి క్షమా సంపన్నులు, తలబ్రద్దలయ్యే కేకలలో తల్లినూలవుతారు అని జనమంతా ఆశ్చర్యపడేవారు. ఎంతటి భయంకరమైన కేకలు, ఎంత అరచినా అతని గొంతు ఎండేది కాదు. అయినా బాబా ఒకటే మాట, అతనిని భయపెట్టకండి అని. రోహిల్లా పిచ్చి పకీరులా కనిపించినా అతనికి బాబాపై అత్యంత గౌరవాధారాలు. తమ మతానుసారంగా కల్మాన్ చాలా సంతోషంగా చదివేవాడు. మంజుల స్వరమా కర్కశ స్వరమా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించటం. రోహిల్లా ప్రకృతిదత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహో అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతడు నిత్యం ఎప్పుడూ ఆనందంగా కల్మా పలికేవాడు. హరినామాన్ని వినటానికి ఇష్టపడని వారిని బాబా తమ దరి చేరనిచ్చేవారు కాదు. అందుకే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఊరికే ఎందుకు తరిమి కొడతారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఉద్భుక్తాయత్ర గాయంతి. ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడనే ఉద్రిక్తతలు ఉంటాను అని భగవంతుడు వచనాన్ని నిరూపించటానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు. చద్దన్నమో లేక ఎండిపోయిన రొట్టెనో అడుక్కు తినటం లేదా ఉపవాసం ఉండే రోహిల్లాకు భార్య ఎక్కడిది? అది బాబా వద్దకు వెళ్ళటం ఏమిటి? రోహిల్లా బికారి, పైసా కొరకు గాని వాడు అతనికి ఎక్కడ వివాహం, ఎక్కడి భార్య? ఇక బాబా బాల బ్రహ్మచారి. ఈ కథంతా మాయ. రోహిల్లా కంఠశోషతో అరచినా సరే బాబా కల్మాను ఆనందంగా అహర్నిశలు వింటారు. వారికి నిద్ర విష సమానము. కల్మా యొక్క ప్రబోధవాణి ఎక్కడ? గ్రామస్తులు
వ్యర్థమైన ఫిర్యాదు ఎక్కడ? వారిని దారిలో పెట్టడానికి బాబా ఇలా ప్రదర్శించారు. ఈ విధంగా నామస్మరణ యందు ప్రీతిగల రోహిల్లా సాంగత్యం నాకిష్టం. అంటే నాకు నామస్మరణ ప్రీతి అన్న తమ అభిప్రాయాన్ని తెలియచేశారు. దృశ్యం దృష్ట దర్శనం ఇవి మూడు చైతన్యఘనమని భావించే వారికి బ్రాహ్మణుడనైన మ్, పఠానుడైన ఉభయులు సమానమే. ఒకరోజు మధ్యాహ్న హారతి అయిన తరువాత భక్తులు తమ వసతులకు బయలుదేరుతుండగా బాబా నోటి నుండి వెలువడిన మధుర వచనాలు వినండి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను అందరికీ స్వామిని. లోపల బయట నేను చరాచర సృష్టిలో అన్ని ప్రాణులలో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమింపబడినది. దీనిని నడిపించే సూత్రధారిని నేనే. నేను సకల ప్రాణులకు తల్లిని. త్రిగుణాల సామ్యావస్థను సకల ఇంద్రియాలను నడిపించేవాణ్ణి నేనే. సృష్టి స్థితి లయ కారకుణ్ణి నేనే. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలుండవు. నన్ను మరచిపోయిన వారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా స్వరూపం. అంటే చీమ, దోమ, క్రిమికీటకం, రాజు, పేద, స్థావర జంగమాలు, ఈ జగత్తంతా సాయి యొక్క స్వరూపం. ఎంతటి గొప్ప సూచన! సాధువులకి పరమేశ్వరుడికి భేదం లేదు. ఆ భేద రూపంలో ఈ చరాచర విశ్వాన్ని ఉద్ధరించటానికి వారు అవతరిస్తారు. గురు చరణాలలో లీనమవ్వాలంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, లేదా గురు భక్తి కీర్తనలను చేయాలి, లేదా భక్తితో శ్రవణం చేయాలి. సాధకులు వినే విషయంలో లీనమైపోవాలా? శ్రవణం చేస్తే మననం అనేది మాయమై చైతన్య ఘనుడు ప్రకటమవుతాడు. ప్రపంచంలో ఉంటున్న సత్పురుషుల కథ చెవిన పడితే కించింతైనా ప్రయత్నం చెయ్యకుండానే సహజంగా శుభం కలుగుతుంది. ఇక భక్తి భావంతో శ్రవణం చేస్తే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ మంచి కోసం ఆలోచించాలి. శ్రవణం వల్ల గురు చరణాలలో ప్రేమ కలిగి క్రమంగా అత్యంత శ్రేష్టం సుఖం కలుగుతుంది. వేరే నిష్ఠా నియమాలు లేకుండానే పరమ శ్రేయస్సు ప్రాప్తిస్తుంది. అందుకని మనసును ఇలా శ్రవణమనే నిర్బంధంలో ఉంచితే కథాశ్రవణంలో శ్రద్ధ అధికమవుతుంది. విషయ బంధనాలు వాటంతట అవి విడిపోయి పరమానందం కలుగుతుంది. బాబా యొక్క మధురవాణిని విని ఇప్పటి నుండి నరుల సేవను మాని గురుసేవలో ఉండాలని మనసులో నిర్ధారణ చేసుకున్నాను. కానీ మనసులో తపన, అతనికి ఏదో ఉద్యోగం లభిస్తుందన్న బాబా మాట జరుగుతుందా అని. బాబా మాట వ్యర్థమవటం ఎప్పుడూ జరగదు. మానవులకు సంబంధించిన సేవ లభించినా దానివల్ల నాకు మంచి జరగదు అన్నా తనంతట తాను నా గురించి బాబాను ప్రశ్నించాడు. నిజమే, కానీ అది నా కోరిక కాదు అనటానికి లేదు. అది ప్రారబ్ధ భోగోచ్చం కాదు. నా మనస్సులో కూడా సంసారం నిర్వహించటానికి సౌకర్యంగా ఒక ఉద్యోగం కావాలని ఉంది. సాయిబాబా వ్రేలితో బెల్లాన్ని చూపించి ఔషధాన్ని త్రాగించారు. నా భాగ్యం కొద్దీ బెల్లం ఆశతో ఆ ఔషధాన్ని త్రాగేశాను. అనుకోకుండానే ఉద్యోగం లభించింది. నేను ద్రవ్యాభిలాషితో దానిని స్వీకరించాను. బెల్లం మధురమే అయినా తినగా తినగా చివరకు మొహం మొత్తుతుంది. బాబా యొక్క ఉపదేశాలను ఆస్వాదించగా బాగా రుచి అనిపించాయి. ఉద్యోగం చిరస్థాయిగా ఉండేది కాదు. వచ్చిన దారే వెళ్ళిపోయేది. దాంతో శాశ్వత ఆనందాన్ని అనుభవించటానికి నన్ను బాబా అక్కడే కూర్చోబెట్టారు. ఈ చరాచరాలతో ఉన్న విశ్వం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. కానీ భగవంతుడు విశ్వానికి అతీతంగా ఉండే
పరమాత్మ. పరమేశ్వరుడు ప్రపంచం కంటే భిన్నుడు కాడు, కానీ ప్రపంచం పరమేశ్వరుని కంటే భిన్నం. జగత్తు ఉత్పన్నమైనప్పటి నుండి అందులో చేతన వస్తువులున్నాయి. వాటన్ని ప్రతిమ ప్రతిమస్తంభిలాది 8 రకాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai Baba.
Sai Baba,